నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 40 ఇయర్స్ క్రితం, 45 ఇయర్స్ క్రితం మా నాన్న ఇల్లు కట్టాలనుకున్నప్పుడు చర్చ వాళ్ళ ఫ్రెండ్స్తో, మీకు ఎవరైనా బ్యాంక్ మేనేజర్ తెలుసా, లోను ఇస్తారా, పరిచయం ఉందా అని మా నాన్న వాళ్ళ కొలీగ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం చూశాను. సరిగ్గా 40 ఏళ్ళ తర్వాత ఈరోజు రోజు హెచ్డిఎఫ్సి వాడి ఫోన్తో చచ్చిపోతున్నాను. మీకు ఏమైనా లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా అంటూ ప్రతిరోజు ఫోన్. ఆశ్చర్యం వేస్తుంది. 40 ఏళ్ళ క్రితం మా నాన్న మీకు ఎవరైనా బ్యాంక్ మేనేజర్ తెలుసా, లోన్ ఇప్పియగలరా, పరిచయాలు ఉన్నాయా అన్న రోజు నుంచి వద్దు బాబాయ్ అంటున్నా కూడా లోన్ ఇస్తామంటూ వెంబడబడుతున్నారు. ఏంటి ఎకానమీ ఎలా మారింది? దీనికి కారణం ఏంటి? ఈరోజు భారతదేశంలో ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది ఒక ఎపిడమిక్ స్థాయికి చేరుకుంది. ఎపిడమిక్ అంటే విపరీతంగా పెరుగుతూ వస్తుంది, మామూలుగా పెరగడం కాదది. మీకు ఉదాహరణకు యాపిల్ ఐఫోన్ అయితే, యాపిల్ ఐఫోన్ కొంటున్న వాళ్ళలో 70% ఈఎంఐ మీదనే కొంటున్నారు. అందువల్ల దీనికి ఒక కొత్త పేరు కూడా వచ్చింది, బై నౌ పే లెటర్. దీన్ని బిఎన్పిఎల్ అంటారు, బై నౌ పే లెటర్. ఇప్పుడు కొని ఇంటికి తీసుకెళ్ళండి, మెల్లగా చెల్లించండి అని. సో చెల్లించకుండా ఉండదు. సో బై నౌ అంటే అశ్వత్థామ అతః కుంజరః అని మెల్లగా అన్నట్లు మహాభారతం కథలో. సో బై నౌ పే లెటర్ అని మెల్లగా అని ఏం చెప్పరు, గట్టిగానే చెప్తారు, బై నౌ పే లెటర్ అని. సో ఒకవేళ పే చేయకపోతే పార్కింగ్లో పెట్టిన మీ స్కూటర్ను తీసుకెళ్ళిపోతారు, పార్కింగ్లో పెట్టిన మీ కార్ను పట్టుకెళ్ళిపోతారు. సో బై నౌ పే లెటర్ ఎక్కడైతే మొదలైందో ఈఎంఐలు చాలా సులభంగా తీసుకోవడం మొదలైంది. ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఇండ్యూస్డ్ డెట్ పెరిగిపోతుంది. ఒకప్పుడు అప్పు చేయడం అంటే నముష్, అవమానంగా భావించేవాళ్ళు. ఈరోజు అప్పు చేయడం అనేది ఫ్యాషన్గా మారిపోయింది, లైఫ్ స్టైల్గా మారిపోయింది. ఒక వ్యక్తికి ఉన్న ఫైనాన్షియల్ కెపాసిటీకి అప్పు ఒక సింబల్గా మారిపోయింది. సో ఈఎంఐలు తీసుకొని ఇల్లు కట్టడం తప్పేమీ లేదు, డెఫినెట్గా మంచిది. ఎందుకంటే ఈఎంఐ నువ్వు ఇల్లు కట్టిన రోజు నీకు ఉండే అప్పు చెల్లించే ఈఎంఐ 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత, ఎస్పెషల్లీ లాంగ్ డ్యూరేషన్ హౌసింగ్ లోన్స్ అయితే చాలా చాలా ఉపయోగం. నేను 2000లో ఇల్లు కట్టాను. కట్టినప్పుడు 6 లక్షలు లోన్ తీసుకున్నాను. సో నాకు 6000 రూపీస్ వరకు ఈఎంఐ పడేది. ఆ రోజు నా శాలరీలో 50% వెళ్ళిపోయేది. అక్కడ ఇక్కడ గ్రూప్ 1 క్లాసులు చెప్పుకుంటూ ఫ్యామిలీని గెటాన్ చేసుకునేది. యూనివర్సిటీ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఇల్లు కొనుక్కుంటే ఎలాంటి తప్పలేదు. సో ఈఎంఐస్ లైఫ్ స్టైల్ లోన్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. నేను కొన్ని గణాంకాలు కూడా ఇస్తాను. 2025 ఫస్ట్ క్వార్టర్లో హౌస్ హోల్డ్ డెట్ భారీగా పెరిగి 42% ఆఫ్ జీడిపికి పోయింది. హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏమో పడిపోతున్నాయి, హౌస్ హోల్డ్ డెట్ ఏమో పెరిగిపోతుంది. అంటే కుటుంబాలు చేసే సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు కుటుంబంలో కనీసం ఒక 20% అన్నా 30% అన్నా సేవ్ చేసేవాడిని. ఎంత వచ్చినా, నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న చూసేవాడిని. 100 రూపాయల శాలరీ ఉన్నప్పుడు 20 రూపాయలు సేవ్ చేశారు, 30 రూపాయలు సేవ్ చేశారు. 10,000 శాలరీ ఉన్నప్పుడు 2,000, 3,000 సేవ్ చేశారు. ఎంతో కొంత సేవింగ్స్ లేకుండా లైఫ్ ఉండలేదు. అంటే లివ్ విత్ ఇన్ యువర్ మీన్స్ అనేది ఆ రోజు సిద్ధాంతం. ఇప్పుడు లివ్ బియాండ్ యువర్ మీన్స్ అనేది సిద్ధాంతం. అది కూడా తప్పే మీకు కాదు. కానీ లైఫ్ స్టైల్ లోన్స్ అంటే ఎక్కడ సమస్య వస్తుంది అంటే, ఇప్పుడు బాబు లేదా కూతురు చదువు కొరకు లోన్ తీసుకుంటాడు, ఎడ్యుకేషనల్ లోన్, ఏ మాత్రమో తప్పలేదు. ఎందుకంటే ఆ లోను వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. నేను బిట్స్లో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో క్లాస్ చెప్పేటప్పుడు ఒకసారి లిఫ్ట్ ఇచ్చాను. అతను మహారాష్ట్రకు చెందిన అతను. సో ఒక 1 ఏకర్ ఉంది ల్యాండ్, కానీ బిట్స్లో చదివిస్తున్నాడు. ఆ రోజుల్లోనే బిట్స్లో 20 lakh ఫీ 4 ఇయర్స్కు. నేను అడిగాను, నీకు ఎకరం పొలం మాత్రమే ఉంది కదా, నువ్వు ఏ రకంగా మరి లోన్ మేనేజ్ చేయగలవు అని అడిగాను. అంటే ఆయన చాలా సింపుల్గా చెప్పారు, సార్ ఇది ఎడ్యుకేషన్ లోను. బిట్స్లో సీట్ వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మార్ట్గేజ్ ఫ్రీ లోన్ ఇచ్చేవాళ్ళు, ఏది తనఖా పెట్టకుండా లోన్ ఇచ్చేవాళ్ళు, తాకట్టు పెట్టకపోయినా. సో ఏముంది సార్, నేను ఇప్పుడు వడ్డీ కట్టుకోగలుగుతాను, నా కొడుకు
ఉద్యోగం వచ్చాక వాడు ఆ లోన్ కట్టుకుంటాడు. లేకపోతే నా లైఫ్లో నా కొడుకుని చదివించలేను కదా బిట్స్లో అన్నాడు. సో అందువల్ల ఎడ్యుకేషన్ లోను, హౌసింగ్ లోను, ఇలా బిజినెస్ కొరకు లోను తీసుకోవడంలో ఈఎంఐ కడితే తప్పేమీ లేదు. ఎందుకంటే దట్ లీడ్స్ టు ఇన్కమ్ కనుక. అంటే ఏ లోన్ అయినా విచ్ లీడ్స్ టు ఇన్కమ్ అయితే ఎలాంటి తప్పు లేదు. కానీ జరుగుతున్నది ఏంటంటే లైఫ్ స్టైల్ లోన్స్ పెరుగుతున్నాయి. ఎందుకు? మనిషికి ఒక బ్యాలెన్స్ ఉండాలి. వాంట్స్కు నీడ్స్కు మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అంటే అవసరాలేంటి, మీకు కోరికలేంటి. అవసరాల కొరకు లోన్ తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. ఒక రకంగా ఈఎంఐ ఒక కన్వీనియన్స్. ఇవాళ ఫిన్టెక్ రెవల్యూషన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చాక లోన్లు తీసుకోవడం సులభం కూడా అయింది. ఒకప్పట్లాగా లోన్ కొరకు కష్టపడాల్సిన అవసరం లేదు. క్లిక్ బటన్ నొక్కితే లోన్లు వచ్చేస్తున్నాయి మీకు. కానీ నీడ్స్ కొరకు లోన్స్ వేరు. ఇప్పుడు నేను చెప్పిన హౌసింగ్ లోన్ ఉంది, ఓ స్కూటర్ కొరకు లోన్ ఉంది, ఓ అమ్మాయో అబ్బాయో చదువు కొరకు లోన్ ఉంది. ఇవన్నీ నీడ్ బేస్డ్ లోన్స్. నీడ్ బేస్డ్ లోన్స్కు ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఒక అదృష్టంగా ముందుకొచ్చింది. అందువల్ల దాని కొరకు చేసే బడ్జెట్, డెఫిసిట్ బడ్జెటింగ్ ఎలాంటి తప్పు లేదు. కానీ సమస్య ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ లోన్స్ అనేది వాన్స్ కొరకు లోన్స్. వాన్స్ కొరకు లోన్ అంటే కోరికల కొరకు లోన్. నీకు ఏదో నీ కెపాసిటీని మించిన కోరిక ఉంటుంది. నీకు స్కూటర్ కొనే కెపాసిటీ మాత్రమే ఉంటే కారు కొంటుంటారు. కారు కొని ఆ కారుకు లోన్ కడుతూ ఉంటారు. నీకు లగ్జరీ హౌస్ కొంటూ ఉంటారు. సో అందువల్ల వాన్స్ కొరకు లోన్స్ తీసుకొని ఈఎంఐలు కట్టే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ కూడా పెరుగుతుంది, కుటుంబాల్లో పెరుగుతుంది. అలాగే మీకు ఎకానమీలో కూడా పెరుగుతుంది. ఇప్పుడు 42% ఆఫ్ జీడిపి హౌస్ హోల్డ్ డెట్, అంటే కుటుంబాల అప్పు అని చెప్పాను. అందులో 32% మీకు అన్సెక్యూర్డ్ లోన్స్, అంటే హౌసింగ్ లోన్ లాగా కాదు, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఉండే లోన్స్, అంటే లైఫ్ స్టైల్ లోన్స్. ఇప్పుడు మీరు యాపిల్ ఫోన్ తీసుకుంటారు, దానికి ఏం సెక్యూరిటీ ఉంటుంది? మీరు ఇంట్లో వాషింగ్ మిషన్ తీసుకుంటారు, ఫ్రిడ్జ్ తీసుకుంటారు, టీవీ తీసుకుంటారు, వీటికి ఏది సెక్యూరిటీ ఏమి ఉండదు. సో ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ 32%. ఇవాళ డేటా ఏం చెప్తుందంటే 11% ఆఫ్ లోన్స్ డిఫాల్ట్ అయిపోతున్నారు. అంటే లోన్ తీసుకుంటున్నారు, కట్టలేకపోతున్నారు. బై నౌ వరకు ఓకే, బట్ దే కెనాట్ పే లేటర్. కారణం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక నెలకు ఎంత ఆదాయం వస్తుంది, అందులో ఎంత ప్రపోర్షన్ వరకు ఈఎంఐలకు పోతే ఇబ్బంది లేదు. మీకు జనరల్గా ఎక్స్పోర్ట్ చెప్పేది ఏంటంటే 40% మించి ఈఎంఐ ఉండకూడదు, 30 to 40%. మ్యాక్సిమం అయితే 50% హౌసింగ్ లోన్ లాంటివి ఉంటే. సో కానీ మీకు ఈఎంఐలే శాలరీలో ఎక్కువ భాగం తీసేసుకుంటే ఏం జరుగుతుంది? మిడిల్ ఆఫ్ ద మంత్ వచ్చే వరకు మళ్ళీ కుటుంబ అవసరాలకు డబ్బులు ఉండవు. దాంతో మళ్ళీ చేతి బదులు తీసుకుంటూ ఉంటారు, పైన అప్పులు తీసుకుంటుంటారు, అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటారు. సో ఈఎంఐలకే మీకు మోర్ దెన్ 50% శాలరీ వెళ్ళిపోతే అనివార్యంగా బ్యాంక్రప్ట్ అవుతారు. ఎక్కడి దాకా వెళ్తారంటే అప్పు కట్టడానికి అప్పు చేసే దశకు వెళ్తారు. సో ఒక లోను కట్టడానికి ఇంకో లోన్ తీసుకుంటారు. ఇది ఈ రకంగా ఒక అప్పుల ఊబిలో కూరుకుపోతారు. సో ఎప్పుడైనా ఈ వాంట్స్ బేస్డ్ లోన్స్ కన్నా నీడ్ బేస్డ్ లోన్స్ ఉండాలి. మీ టోటల్ ఇన్కంలో ఈఎంఐ ప్రపోర్షన్ అనేది 30%, 40% మించి ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకోండి. అది కూడా మీకు నీడ్ బేస్డ్ లోన్స్ ఎక్కువ ప్రపోర్షన్ ఉండాలి. వాంట్స్ బేస్డ్ లోన్స్ ఏదైనా నీవు ఒక 6 నెలలు ఆగి, ఓ ఏడాది ఆగి ఆదాయం వచ్చాక కొనుక్కోగలిగితే అంటే ఆ లైఫ్ స్టైల్ లోన్ను అవాయిడ్ చేయాల్సిందే. కానీ లోన్లు చాలా ఈజీగా దొరుకుతున్నాయి కనుక, ఫైనాన్షియల్ టెక్నాలజీ రెవల్యూషన్ పెరిగింది కనుక, బ్యాంక్స్ ఆర్ ఫ్లష్ విత్ ఫండ్స్ కనుక వాళ్ళు ఎంబడబడుతున్నారు కనుక అప్పులు తీసుకుంటే చూడండి ఎంత ప్రార్థన. మీరు అప్పులు తీసుకుని అప్పుల పాలై బ్యాంక్రప్ట్ అయ్యి దివాలా తీసిన వారు అంటుంటారు, ఎవడు పడతాడు అప్పిచ్చాడు, ఇంటికి వచ్చి అప్పిచ్చాడు అని తప్పించడం అని తిరుగుతూ ఉంటారు. సో అందువల్ల ఈఎంఐ అనేది మోడర్న్ ఎకానమీకి, అటు కుటుంబాలకు ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీగా మారింది, ఎకానమీకి ఒక బూస్ట్ ఇస్తుంది. అందువల్ల ఈఎంఐ అనే కాన్సెప్ట్ వచ్చి, ఈ ఈఎంఐ బేస్డ్ ఎక్స్పెండిచర్ వచ్చి అనేక మంది జీవితాలలో తాము జీవిత కాలంలో చేయలేనిది చేయగలుగుతున్నారు. అది సంతోషమే. కానీ అదే ఈఎంఐలు ఎకానమీకు, ఫ్యామిలీ ఎకానమీ పైన బర్డెన్గా మారి అది ఆఖరికి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లోకి కుటుంబాలు జారుకోకుండా కూడా జాగ్రత్త పడాలి.